హాయ్ అండి అందరికి. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం డైవిన్స్ రిజాల్వ్‌లో కన్ఫర్మింగ్ ప్రాసెస్ ఎలా చేయాలేంటో చూపిస్తారండి. కన్ఫర్మింగ్ ప్రాసెస్ అంటే అసలు ఏం లేదండి. జస్ట్ మనం డైవిన్స్ రిజాల్వ్ ఏదన్నా ఎఫ్‌సిపి నుంచి గాని, ఎవిడ్ నుంచి గాని, ప్రీమియర్ ప్రో నుంచి ప్రాజెక్ట్ ఫైల్ ఎక్స్ఎంఎల్ చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ప్రాక్సీలో చేసేస్తారండి. ఆ ఫైల్స్‌ని అక్కడ ఏదైతే క్లిప్స్ వాడారో ఆ క్లిప్స్ మెయిన్ క్లిప్స్, హై ఎండ్ క్లిప్స్ అంటే డైరెక్ట్‌గా రా క్లిప్స్‌ని మనం గ్రేడ్ చేస్తామనమాట. ఆ రా క్లిప్స్‌ని ఎలా అరేంజ్ చేసుకోవాలన్నదే కన్ఫర్మింగ్ ప్రాసెస్. అర్థమైందనుకుంటా. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందు డైవిన్స్ రిజాల్వ్ ఓపెన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నేను కన్ఫర్మింగ్ ప్రాసెస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేమ్ కన్ఫర్మింగ్ అని ఇచ్చుకున్నా. లేదంటే మీరు ఏమిస్తారంటే ఆ సాంగ్ చేసినా, లేదా వెడ్డింగ్ వీడియో చేసినా, లేదంటే మన హౌస్ వార్మింగ్ చేసినా అలాంటి ఆటిలకి మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. ఓకేనా? క్రియేట్ నొక్కండి. క్రియేట్ నొక్కిన తర్వాత మీరు డైరెక్ట్‌గా కట్ పేజ్ ఓపెన్ అవుద్ది మీకు ఎప్పుడన్నా. కట్ పేజ్ నుంచి మీడియాలోకి రండి. మీడియాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 4 బిన్స్ ఏసుకోండి. 4 ఫోల్డర్స్ ఏసుకోండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. న్యూ బిన్ క్రియేట్ చేయండి. బిన్ నేమ్ వచ్చేసి ఫస్ట్ రష్ అని ఏసుకోండి. రష్ క్లిప్స్, రష్ ఫైల్స్. తర్వాత నెక్స్ట్ వచ్చి మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ బిన్ ఇచ్చుకొని ఆడియో ఉంటే ఆడియో ఏసుకోండి. లేదా డైలాగ్స్ ఉంటే డైలాగ్స్ ఏసుకోండి. ఏదన్నా సరే ఈ ఆడియో ఫోల్డర్‌లో ఏసుకోండి. ఆడియోనే ఏస్తున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్స్ వీడియో ఉంటదండి. అంటే మనకి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఫైల్ ఇన్ అండ్ అవుట్‌పుట్ ఇచ్చి ఎక్స్‌పోర్ట్ చేసి తక్కువ ఎంబీలో ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఆ ఎంబీలో అది యాజ్ ఇట్ ఈజ్ అది చూసి మనం ఆ వీడియో ఏదైతే ఉందో అది చూసి మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కన్ఫర్మింగ్ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? న్యూ బిన్‌లోకి వెళ్తాం. రిఫరెన్స్ వీడియో అనుకోండి. ఆర్‌ఈఎఫ్ ఓకేనా? రిఫరెన్స్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్ అండి. ఈ టైమ్ లైన్ ఏంటంటే డైవిన్స్ రిజాల్వ్ టైమ్ లైన్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఇంకో బిన్ క్రియేట్ చేసుకోండి. టైమ్ లైన్ అని ఏసుకోండి. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ రష్‌లోకెళ్ళండి. రష్‌లో మనం ఏం చేస్తామంటే మన రా క్లిప్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఓకేనా? జస్ట్ మనం కన్ఫర్మింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మింగ్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను. సాంగ్ ఇది. క్లిప్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మీకు ఇది వస్తది. ఇది మీరు ఎప్పుడు చేంజ్ చేయకూడదు. డోంట్ చేంజ్ అని పెట్టండి. ఎందుకంటే ఇది ఫ్రేమ్ రేట్. ఈ ఫ్రేమ్ రేట్ మీరేం మిస్ చేయకూడదు. అది చేంజ్ చేయకూడదు. దీన్ని జస్ట్ డోంట్ చేంజ్ అని పెట్టండి. జస్ట్ క్లిప్స్ అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి. క్లిప్స్ అన్ని ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఆడియోలోకి రండి. ఇప్పుడు ఈ సాంగే కాబట్టి ఆడియో అవసరం లేదు. నెక్స్ట్ రిఫరెన్స్ వీడియో కన్ఫర్మ్ గా కావాలండి మనకి ఎప్పుడన్నా రిఫరెన్స్ వీడియో కావాలి. ఇక్కడ లో రిఫరెన్స్ ఉంది కదా ఇదండి. ఈ లో రిఫరెన్స్ మనం మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. రిఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ టైమ్ లైన్. ఈ టైమ్ లైన్ వచ్చేసి మనం ఇప్పుడు ఎడిట్ పేజ్కి వెళ్దాం పదండి. ఎడిట్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. టైమ్ లైన్ అని ఉంది. టైమ్ లైన్ తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ టైమ్ లైన్ అడుగుతుంది. అది కాదు. ఇంపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్స్ఎంఎల్ నొక్కండి. ఎక్స్ఎంఎల్ ఈడిఎల్ ఉంది కదా ఏదైతే ఇది ఎవిడ్ ఎఫ్సిపి అయితే ఎఫ్సిపి, ప్రీమియర్ ప్రో అయితే ప్రీమియర్ ప్రో అన్నిటికీ ఇలా డిఆర్టీ ఫైల్స్ ఈడిఎల్ ఫైల్ దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. మీరు ఎక్కడైతే ఇచ్చారో ఫైల్ లొకేషన్ చూసుకొని అక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇక్కడ న్యూ ఇక్కడ కాపీ అని ఉందండి. ఓకేనా? ఏదైనా మనకి ఇచ్చిన ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎప్పుడైనా కాపీ చేసి పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సేవ్ చేసుకునేటప్పుడు పెట్టుకొని మనం న్యూ నొక్కుదాం. ఎక్స్ఎంఎల్ ఫైల్ ఏదైతే ఒరిజినల్ ఫైల్ ఉందో ఆ ఒరిజినల్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ నొక్కుతున్నాం. ఇంపోర్ట్ నొక్కిన తర్వాత 2 సెకండ్స్ టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మీకు ఇలాగ పాపప్ వస్తుందండి. ఈ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టైం లైన్ నేమ్ చేంజ్ అని అడుగుతుంది. మీకు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదు నాకు అదే టైం లైన్ అదే నేమ్ కావాలనుకుంటే అలా ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టైం లైన్ స్టార్ట్ టైం కోడ్ అని అడుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏం చేస్తుందంటే 010000 అని కనపడుతుంది కదా మీకు కోడింగ్. అదేంటంటే ఇక్కడ 01 దగ్గర మీరు 0 పెట్టుకోండి చాలు. 01 ఉంది కదా 1 డిలీట్ చేసి 0 పెట్టుకోండి. యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచేసుకోండి సరిపోద్ది. ఓకేనా? ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రీమియర్ ప్రో లో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 00 నుంచి స్టార్ట్ అవుద్ది. కానీ డైమెన్సిల్ ఎప్పుడైనా టైం లైన్ స్టార్ట్ అయ్యేది 01 నుంచి. అందుకే మనం 01 నుంచి అవ్వకూడదు కాబట్టి 00 అని పెట్టుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటోమేటికల్ ఇంపోర్ట్ సోర్స్ క్లిప్ ఇంటూ మీడియా పూల్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు అన్టిక్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రష్ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో సెపరేట్గా వేసుకున్నాం కాబట్టి ఇది మనం అన్టిక్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత ఇక్కడ మాస్టర్ అడిగిద్ది. ఇక్కడ మాస్టర్ అడిగినప్పుడు మీరు క్యాన్సిల్ కొట్టండి. మనం ఎక్కడ ఎగ్జాక్ట్ కట్ చేసామో ఏ క్లిప్స్ అయితే వాడామో ఆ క్లిప్స్ మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ మాస్టర్ ఇక్కడ క్యాన్సిల్ కొడతాం. క్యాన్సిల్లోకి ఓకే కొట్టాం. కొడితే మీకు ఇలా టైం లైన్ వస్తుంది. టైమ్ కోడ్ నాట్ మ్యాచ్ ఎనీ క్లిప్ ఇన్ ది మీడియా పూల్ అని. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా. ఇక్కడ మీకు ఈ క్లిప్స్ అన్ని కనపడుతున్నాయి కదా మీడియా ఆఫ్లైన్ అని. ఇవి ఇలా ఎందుకు వచ్చినాయి అంటే మనం జస్ట్ ఇక్కడ టైమ్ లైన్లో ఏ క్లిప్స్ అయితే వాడామో ఆ క్లిప్స్ మటుకే అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఎలా చేయాలంటే కన్ఫర్మింగ్ ప్రాసెస్ ముందు అసలు ఒక కొంచెం టైం లైన్ కొంచెం పెద్దది పెట్టుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ DJI 0030 అని ఉంది. ఓకేనా? మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఇది క్లిప్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి మీకు అసలు ఆ క్లిప్ ఎలా ఉంటుంది ఏంటో తెలియదు కాబట్టి రెఫరెన్స్ మనకి ఇచ్చారు కదా రెఫరెన్స్ వీడియో అది ఓపెన్ చేసుకోవాలండి. రెఫరెన్స్ వీడియో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రెఫరెన్స్ వీడియో ఉంటుంది. ఇది అలా ప్లే అవుతుందండి. ఇది చూడండి కనపడుతుంది కదా ఈ రెఫరెన్స్ వీడియో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సోర్స్ ఆఫ్లైన్ ఉంది. మీరు ఎప్పుడన్నా ఆఫ్లైన్ పెట్టుకోవాలండి. ఆఫ్లైన్ పెట్టుకొని ఈ వీడియో తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవాలి.
ఐ మీన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా పర్లేదు. దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా పర్లేదు. ఆటోమేటిక్‌గా ఇది సోర్స్ స్క్రిప్ట్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఏమని కనపడుతుందండి? DCI 0030 అని మీకు నంబర్ కనపడుతుంది. సేమ్ అదే నంబర్ ఇక్కడ కనపడుద్ది. ఈ క్లిప్ ఎక్కడుందో సెర్చ్ చేయాలి. అంటే రష్‌లోకి రండి. రష్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్‌లోకి రండి. జస్ట్ సెర్చ్ ఏం చేస్తారంటే క్లిప్ నంబర్ సెలెక్ట్ చేయండి. 0030 ఒరిజినల్ ఇది కాపీ అనమాట. ఈ క్లిప్ మీద సెలెక్ట్ చేసి, ఈ క్లిప్ మీద కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు జస్ట్ ట్యాబ్ నొక్కండి. అంతే. మీరింక ఏం చేయక్కర్లా. జస్ట్ ట్యాబ్ నొక్కితే చాలు. అక్కడ ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ మన ప్రోగ్రామ్ మానిటర్‌లోకి వచ్చేస్తది. నెక్స్ట్ ఈ క్లిప్ మీద సెలెక్ట్ చేస్తాం. క్లిప్ నేమ్ C1324 అప్పుడు ఈ ప్లే హెడ్ తెచ్చి కూడా మీరు దీని మీద పెట్టుకోవాలండి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఇది కనపడతది ఈ క్లిప్. ప్లే హెడ్ తీసుకొచ్చి పెట్టంగానే ఓకేనా? 1324 ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికెళ్తాం? సెర్చ్ చేస్తాం. 1324 సెర్చ్ చేసిన తర్వాత ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకుంటాం. 2 క్లిప్పులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్యాబ్ నొక్కుతాం. జస్ట్ అంతే. నెక్స్ట్ ఇది చూద్దాం. దీనికి వచ్చిన తర్వాత C3122 అనమాట. అప్పుడు ఇలా వేస్తాం. ఓకేనా? ఈ క్లిప్పు, ఈ ఫస్ట్ క్లిప్పు సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ నొక్కుతాం. ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ ఈ సోర్స్ మానిటర్‌లో ఏదైతే కనపడుతుందో ప్రోగ్రామ్ మానిటర్‌లో కూడా సేమ్ అదే క్లిప్ కనపడుతది. ఓకేనా? ఇదేనండి కన్ఫర్మింగ్ ప్రాసెస్ అంటే. ఇలా మీరు క్లిప్స్ అన్నీ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. టైమ్‌లైన్‌లో ఎన్ని క్లిప్స్ అయితే ఉన్నాయో అన్ని క్లిప్స్ మీరు చేసుకుంటూ ఎళ్ళాలి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం గ్రేడింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? వీడియో అయితే ఇంతే గైస్. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకేనా?